కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తిగా వచ్చింది. నేడో రేపో రెండో జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. దీంతో హస్తం నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలోని 4 పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగిన సీఈసీ సమావేశంలో 6 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్లుగా సమాచారం. మిగిలిన స్థానాల్లో 5 సీట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి సవాల్గా మారింది. ఖమ్మం, వరంగల్, మెదక్, భువనగిరి, నిజామాబాద్ లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తి చేసింది. నేడో రేపో రెండో జాబితాను విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో హస్తం నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. తెలంగాణలోని 4 పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగిన సీఈసీ సమావేశంలో 6 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్లుగా సమాచారం. మిగిలిన స్థానాల్లో 5 సీట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి సవాల్గా మారింది. ఖమ్మం, వరంగల్, మెదక్, భువనగిరి, నిజామాబాద్ లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, రెండో లిస్ట్ సంబంధించి గత 2 రోజుల నుంచి టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా మెయిన్ నియోజకవర్గాలు అంటే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా ఎటు తేల్చుకోని పరిస్థితిలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. అగ్రనేతలు సీసీ భేటీల్లో కూడా. సో రేపు ఎల్లుండి అనేది క్లారిటీ అనుకోవచ్చు. ఎన్ని స్థానాల్లో ఖరారు చేసే అవకాశం ఉందనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ రెండో విడత జాబితాకు సంబంధించి దాదాపు 5 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. 2 రోజుల క్రితం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. 6 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో చర్చించారు. కానీ భువనగిరి స్థానానికి సంబంధించి అధినాయకత్వం ఇంకా ఎటు తేల్చుకోలేకపోతుంది. అక్కడి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రపోజ్ చేశారు. కానీ కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కూడా బరిలో ఉంటారని చెప్పడంతో తర్వాతి సమావేశానికి దాన్ని వాయిదా వేశారు. ఇప్పటి వరకు మొదటి జాబితాలో 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మహబూబాబాద్, జహీరాబాద్, అదేవిధంగా నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 4 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది మొదటి జాబితాలో. ఇక రెండో జాబితాకు సంబంధించి 5 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు చేసింది కానీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. సికింద్రాబాద్కు సంబంధించి దానం నాగేందర్ని దాదాపుగా కన్ఫర్మ్ చేసిందనే చెప్పాలి. అక్కడి నుంచి మొదటి నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఆయనకు సర్ది చెప్పి దానం నాగేందర్ని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. అభ్యర్థిత్వం ఖరారుని ఇవాళ రేపట్లో కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక పెద్దపల్లికి సంబంధించి గడ్డం వంశీ అక్కడ ఆయనది కన్ఫర్మ్ అయిపోయింది. ఆదిలాబాద్కు సంబంధించి ఆత్రం సుగ్న ఆమెకు కన్ఫర్మ్ చేశారు. నాగర్ కర్నూలుకు సంబంధించి అక్కడి నుంచి మల్లు రవి ఆయన గత ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. అక్కడి నుంచి సంపత్ కుమార్ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. సంపత్ కుమార్ ఏఐసిసి హైకమాండ్ కూడా ఒక లెటర్ రాసినట్టు తెలుస్తుంది. గత 3 పర్యాయాలుగా ఆయన ఓడిపోయారు. మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పేసి ఏఐసిసికి లెటర్ రాసినట్టు తెలుస్తుంది. అక్కడ అది కొంత సంపత్ కుమార్ అక్కడ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో సంపత్ కుమార్ ఆలంపూర్ నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ రిజర్వ్ స్థానం నుంచి ఆయన టికెట్ ఆశించారు. కానీ హైకమాండ్ ఆయన వైపు మొగ్గు చూపట్లేదు అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి చూస్తే 7 స్థానాలలో ఇంకా అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయాల్సింది. ఆ 7 స్థానాలకు సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలి. తర్వాతనే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. వరంగల్కి సంబంధించి ఇంకా ఉత్కంఠ అయితే ఉంది. అక్కడ ఎవరికి టికెట్ కేటాయిస్తారో, అదేవిధంగా కరీంనగర్ అక్కడ ప్రవీణ్ రెడ్డి పేరు అయితే వినిపిస్తుంది. మరి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇస్తారా అనేది కూడా చూడాలి. ఇక నిజామాబాద్కి సంబంధించి జీవన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన్ని నిజామాబాద్ నుంచి బరిలోకి దింపాలని చెప్పేసి
కాంగ్రెస్ హైకమాండ్ చూస్తుంది. హైదరాబాద్కి సంబంధించి కూడా మైనార్టీలో ఎవరికి టికెట్ ఇస్తారు అనేది కూడా ఇప్పటివరకు ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. వాటికి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శనివారం లేదా సోమవారం మళ్ళీ తిరిగి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక మల్కాజ్గిరి సంబంధించి కూడా దాదాపు మల్కాజ్గిరి కానీ చేవెళ్ళ ఈ 2 స్థానాలను కూడా రెండో జాబితాలోని అభ్యర్థులను కన్ఫర్మ్ చేశారు. చేవెళ్ళకి సంబంధించి మొదటి నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్, ఇక ఆమె ప్రచారం కూడా ప్రారంభించింది ఒకనొక దశలో. కానీ ఈ మధ్యకాలంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలించింది. చేవెళ్ళకు సంబంధించి ఆయన్ని ఎంపిక చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మల్కాజ్గిరికి సునీతా మహేందర్ రెడ్డిని పోటీలో ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి కూడా మల్కాజ్గిరి నుంచి కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నిరాశ ఎదురైందని చెప్పాలి. ఒక విధంగా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కానీ సునీల్, మనం చూస్తా ఉంటే ఈ లోక్సభ ఎలక్షన్స్ అనేవి కేవలం 2 జాతీయ పార్టీల మధ్య జరుగుతుంది. ఎంత జాతీయ పార్టీగా చెప్పుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కి ఈ లోక్సభ స్థానాల్లో ఛాన్స్ అనేది తక్కువగానే ఉంటుంది అంటూ 2 జాతీయ పార్టీలు చెప్తున్నారు. కానీ దాంట్లో భాగంగా బీజేపీ చాలా దూకుడుగా ముందుకెళ్తుంది. 17 అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానాలకు సంబంధించి 15 ఇప్పటికే అనౌన్స్ చేసింది. 2 మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే 4 మాత్రమే అనౌన్స్ చేశారు. దాదాపుగా 2వ జాబితా మీద ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా అధికారికంగా అయితే అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా అసంతృప్తులు ఉన్నారు, వారిని బుజ్జగించే ప్రయత్నాలు. ఇంకా మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే మంత్రులుగా ఉన్నటువంటి వారు లేదంటే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడం, వీటన్నిటి కారణంగా ఎప్పటిలోగా తుది జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కదా, దగ్గరకు వచ్చేసి ఎలక్షన్స్ సంబంధించి అభ్యర్థులను కన్ఫర్మ్ చేసినప్పటికీ కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. వాళ్ళతో మరోసారి మాట్లాడి ఆ తర్వాత వాళ్ళకు పదవులా లేకపోతే ఇంకా ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేది హైకమాండ్ వివరించి 2వ జాబితాను ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇక 3వ జాబితాకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఓవరాల్గా చూస్తే బీసీలకు సంబంధించి 2 టికెట్లు మాత్రమే ఇచ్చారు. మరి ఆ ఇంకొక 2 టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఎవరికి ఇస్తారు? అది భువనగిరి స్థానం ఉంటుందా, మెదక్ స్థానం ఉంటుందా అనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. దానికి సంబంధించి అయితే ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు చేయాల్సి ఉంది. కాబట్టి 3వ జాబితాలో దాదాపుగా 7 స్థానాలలో అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యమే అవకాశం ఉంది. శనివారం లేదా సోమవారం మరోసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది. ఆ తర్వాతే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఉంటుంది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మొత్తం కూడా 17 స్థానాలలో అభ్యర్థులను మొదటి దఫాలోనే ప్రకటించలేని పరిస్థితి అయితే నెలకొందనే చెప్పాలి. ఇప్పటికే బీజేపీ దాదాపుగా 17 స్థానాల్లో గాను 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. 2 స్థానాల్లో కూడా అభ్యర్థులను దాదాపు కన్ఫర్మ్ చేశారు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాత కూడా ఆ 2 స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్కు సంబంధించి మాత్రం ఇంకా సందిగ్ధం నెలకొంది. ఆ పార్టీ కూడా కొంత కసరత్తు చేసి అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.